మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చూపించింది. 70 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయకేతనాన్ని ఎగురవేసింది. బీఆర్ఎస్ ఖాతాలో 13 మున్సిపాలిటీలు వచ్చాయి. ఒక్క మున్సిపాలిటీలో కూడా కమలం వికసించలేదు. ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలుంటే 3 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ గెలుచుకోగా 6 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ లో 7 మున్సిపాలిటీలుండగా కాంగ్రెస్ 5 గెలుచుకోగా 2 చోట్ల హంగ్ వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ లో 13 మున్సిపాలిటీలుంటే కాంగ్రెస్ 8 బీఆర్ఎస్ 1 గెలుచుకున్నాయి. 4 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ లో 12 మున్సిపాలిటీలుంటే కాంగ్రెస్ 7 బీఆర్ఎస్ 1 గెలుచుకోగా 4 చోట్ల హంగ్ ఏర్పడింది. ఉమ్మడి నల్గొండలో 17 మున్సిపాలిటీలుంటే కాంగ్రెస్ 15 బీఆర్ఎస్ 1 గెలుచుకోగా 1 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. రంగారెడ్డిలో 13 మున్సిపాలిటీలుంటే కాంగ్రెస్ 5 బీఆర్ఎస్ 3 గెలుచుకున్నాయి. 5 మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇక మహబూబ్ నగర్ లో 18 మున్సిపాలిటీలుంటే కాంగ్రెస్ 14 కైవసం చేసుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మెదక్ లో 19 మున్సిపాలిటీలుండగా అందులో కాంగ్రెస్ 6 బీఆర్ఎస్ 6 గెలుచుకున్నాయి. 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. కార్పొరేషన్లలో కూడా సత్తా చూపించింది కాంగ్రెస్ ఖాతాలో నల్గొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్ కార్పొరేషన్స్ ఉన్నాయి. కరీంనగర్ లో బీజేపీ పాగావేయిగా అధికారంగా దక్కలేదు ఇంకా మ్యాజిక్ ఫిగర్. కొత్తగూడెం, నిజామాబాద్ కార్పొరేషన్లలో కూడా హంగ్ కనిపిస్తోంది. 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుంది.